పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో లాస్ ఏంజలస్ సిటీలో మనం ఉన్నాం. ఇక్కడ సత్య మేడం, మన పిరమిడ్ మాస్టర్ మేడం యొక్క అనుభవాలను వారి ఇంట్లో మనం వారి అనుభవాలను తెలుసుకోబోతున్నాం. ఆధ్యాత్మికత యొక్క అంతిమ ధ్యేయం ఆనందంగా జీవించడానికే ఆధ్యాత్మికత. ఆనందం ఎక్కడ ఉంది అంటే ఆనందం ఉన్నది సత్యంలో. నువ్వు ట్రూత్ తెలుసుకుంటే ఆనందం శివతాండవం చేస్తుంది జీవితంలో. సత్యం విదితమవుతుంది ధ్యానంలో, ధ్యానం స్థితమవుతుంది శ్వాసలో. ఈ శ్వాస ద్వారా, ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యం అనుభవంతో ఆనందంగా జీవిస్తున్నటువంటి సత్య మేడం యొక్క అనుభవాలను విశేషంగా మనం తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మేడం యొక్క అనుభవాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం, ముందుగా మీ గురించి చెప్పండి మేడం. అంటే మీ బాల్యం, మీ తల్లిదండ్రులు, మీరు ఏం చదివారు, ఎలా ఈ యుఎస్ వచ్చారు, మీ గురించి బ్రీఫ్గా. థ్యాంక్ యూ సార్. నేను మంచిర్యాలలో పుట్టి పెరిగాను. అక్కడే డిగ్రీ వరకు చదివాను. తర్వాత బీఈడీ చేశాను. బీఈడీ చేశాక పెళ్ళయింది. మా హస్బెండ్ అప్పుడు అమెరికాలో ఉండేవారు, ఇప్పుడు కూడా. సో పెళ్ళయ్యాక మా హస్బెండ్తో పాటు ఇక్కడ అమెరికాలో వచ్చి సెట్ అయ్యాను. సో అలా స్టార్ట్ అయింది సార్ అమెరికా జర్నీ. మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి. మా ఫాదర్ వచ్చేసి సింగరేన్ ఎంప్లాయీ, మదర్ హౌస్ వైఫ్. నేను పెద్దమ్మాయిని ఇంట్లో. నాకు ఒక చెల్లెలు, తర్వాత 2 తమ్ముళ్ళు. ఇప్పుడు తమ్ముడు కూడా సింగరేన్ ఎంప్లాయీ. వెరీ గుడ్ మేడం. మీ అబ్బాయి గురించి చెప్పండి. సో నాకు ఒక బాబు 9 ఇయర్స్. మీ సార్ గురించి చెప్పండి మేడం. మా వారు పిహెచ్డి సైంటిస్ట్ అండి, రీసెర్చ్ సైంటిస్ట్ ఇన్ పిహెచ్డి. సో హీ వర్క్డ్ ఫర్ వారు సైంటిస్ట్గా డిఫరెంట్ కంపెనీలో పనిచేశారు. నాసా కూడా హీ వర్క్డ్ అనమాట. సో మీకు ఈ మెడిటేషన్ అనేటువంటిది ఫస్ట్ మీరు ఎలా తెలుసుకున్నారు? అయితే కోవిడ్ తర్వాత 2 ఇయర్స్ బ్యాక్, 2 ఇయర్స్ అవుతుంది నేను ధ్యాన పరిచయం అయ్యి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు పిఎంసి అండ్ యూట్యూబ్ అనమాట. సో గత 2 సంవత్సరాలకు ముందు కోవిడ్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లో నుండి పనిచేస్తూ ఏదో ఒకటి యూట్యూబ్ ఓపెన్ చేస్తూ ఏదో ఒకటి చూస్తూ ఉండేదాన్ని. ఒకవైపు చూస్తూ ఒకవైపు వర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని. అలా చూస్తూ ఉన్నప్పుడు నాకు పిఎంసి ధ్యానానుభవాలు, వివిధ ఇంటర్వ్యూలు వచ్చేవి అనమాట. సో ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే అలా వినుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని. మీది ఒకటి ప్రాణహిత మేడంది ఒకటి ఇంటర్వ్యూ విన్నాను. సో అందులో మేడం ఏంజల్స్ గురించి, డిఫరెంట్ ధ్యాన అనుభవాల గురించి చెప్తున్నప్పుడు అవునా ఇదంతా నిజమా అని అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. కానీ అప్పటికి ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఆ సమయంలోనే నాకు ఎందుకో పాస్ట్ లైఫ్ చూసుకోవాలి, నేను నా కర్మలు చూసుకోవాలి, నేను కొన్ని అనుభవిస్తూ ఉండేదాన్ని అప్పట్లో. సో వాటికి గల రూట్ కాజ్ని నేను కనుక్కోవాలి. ఎందుకు అంటే కర్మ సిద్ధాంతాన్ని చిన్నప్పటి నుండి నమ్ముతూ ఉండేదాన్ని. తెలుసుకోవాలి అన్న ఉత్సాహం, ఒక కోరిక ఉండేది. అలాగే చిన్నప్పటి నుండి నాకు డ్రీమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ రోజు జరగబోయేది. నెక్స్ట్ డే మార్నింగ్ అది నా కళ్ళ ముందు జరుగుతూ ఉంటే నేను దాన్ని అలాగే స్టన్ అయ్యి చూస్తూ ఉండేను. అప్పటి నుంచి నాకు డ్రీమ్స్ అంటే చాలా ఇష్టము. సో ఇలా కోవిడ్ తర్వాత ఎప్పుడైతే యూట్యూబ్లో వివిధ ధ్యాన అనుభవాలు, స్పిరిచువాలిటీకి రిలేటెడ్ డిఫరెంట్ ఏదో అనుకోకుండా అవి పాపప్ అవుతూ ఉండేవి. నేను అవి వింటూ ఉంటూ వర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో ఈ తరుణంలోనే మన వంశీకిరణ్ గారి స్వప్నాలు, వాటి రహస్యాలు, అలా ఒక వీడియో వచ్చేసరికి నాకు ఎలాగూ డ్రీమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుండి. సరే ఇదేదో వీడియో విందాము అని అది విన్నాను. వింటే అందులో సారు డ్రీమ్స్ ద్వారా, కళల ద్వారా మన యొక్క పాస్ట్ లైఫ్ చూసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో నాకు చిన్నప్పటి నుండి డ్రీమ్స్ అంటే చాలా ఇష్టము. నేను దాని గురించే పరితపిస్తూ ఉండేదాన్ని. సో ఆ వీడియోలో డ్రీమ్స్ గురించి చెప్పేసరికి, డ్రీమ్స్ ద్వారా మన యొక్క గత జన్మలు చూసుకోవచ్చు అని చెప్పేసరికి ఇంకా చాలా ఆశ్చర్యపడి, కానీ చివరిలో సార్ ఏం చెప్తారు అంటే అవి చూసుకోవాలంటే 2 కంపల్సరీగా చేయాలి, తప్పనిసరిగా చేయాలి అని చెప్తారు. అందులో మొదటిది నాన్ వెజ్ తినడం మానేయడము, రెండవది ధ్యానం చేయడము. సో అంతే, ఇంకా నేను ఇంకొక క్షణం కూడా ఆలోచించలేదు.
ఆ రోజు నుండి నేను డిసైడ్ అయ్యాను. అంటే అప్పుడే అనుకున్నాను, ఆ వీడియో ఎండ్ అవ్వడంతోనే అనుకున్నాను, నేను ఈ రోజు నుండి నాన్ వెజ్ తినను. అప్పటి వరకు నేను నాన్ వెజ్ తినేదాన్ని. నేను ఈ రోజు నుండి నాన్ వెజ్ తినను, నేను ఖచ్చితంగా ధ్యానం చేస్తాను అని ఆ రోజు నుండి, ఇంకా వీడియో అయిపోయిన తర్వాత నుండి కూర్చున్నాను. ఇంకా అప్పటి నుండి ధ్యానం స్టార్ట్ చేశాను సార్. ఆ విధంగా నాకు ధ్యాన పరిచయం జరిగింది. మరొకసారి వంశీకరణ్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ మీరు చెప్పిన పాయింట్స్ నుంచే మిమ్మల్ని క్వశ్చన్స్ అడగబోతున్నా. ఇప్పుడు బిఫోర్ దట్ మీరు నాన్ వెజ్ తినేవాళ్ళని చెప్పారు. నాన్ వెజ్ తినేటప్పుడు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసింటారు. అంటే మీ బిహేవియర్ కానీ, మీ యొక్క ఎమోషన్స్, మీ థాట్ ప్యాటర్న్ అండ్ ఎంటైర్ యువర్ సిస్టమ్ అంతా కూడాను. ఆఫ్టర్ దట్ అంటే ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అండ్ నాన్ వెజిటేరియన్ నుంచి మీరు వెజిటేరియన్ అయ్యారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ నాన్ వెజిటేరియన్గా ఉన్నప్పుడు అండ్ దాని నుంచి మీరు వెజిటేరియన్గా మారిన తర్వాత మీలో మీరు గమనించిన మార్పు ఏంటి? యాక్చువల్గా ఆ రోజు నేను ఖచ్చితమైన డెసిషన్ తీసుకున్నాను, ఈ రోజు నుండి నేను నాన్ వెజ్ తినను అని. కానీ అంతకుముందు మా బాబు ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుంచి కూడా నాకు నాన్ వెజ్ తినొద్దు అని ఇంట్యూషన్ వస్తుంది. కానీ నాకు అది ఇంట్యూషన్ అని తెలీదు, నాకు అలా ఎందుకు అనిపిస్తుందో కూడా తెలిసేది కాదు. సో నాన్ వెజ్ తినడం మానేయాలి అనుకుంటా ఉన్నాను. ఎప్పుడు నాన్ వెజ్ తెచ్చినా మా ఇంట్లో గొడవలు అవుతూ ఉండేవి నాకు, మా హస్బెండ్కి. ఆ రోజు ఎందుకో చాలా కోపంగా ఉండేదాన్ని. ఆ రోజు వండడం కూడా నాకు ఇష్టం ఉండేది కాదు, అయినా వండేదాన్ని, తినేవాళ్ళము. ఇలా జరుగుతున్న క్రమంలో నేను ఇంక ఈ రోజు నుండి తినను అనుకున్నప్పుడు తర్వాత చేంజెస్ నాలో నేను గమనించాను అనమాట. నాలోనే కాదు, నా ఫ్యామిలీలో కూడా. అప్పుడు మా బాబుకు కూడా నేను బలవంతంగా పెట్టేదాన్ని అంతకుముందు, నాకు వాడు వద్దు అన్నా కూడా. సో ఎప్పుడైతే తినడం మానేసి మేము సాత్వికంగా మారామో నాలో నేను అంటే చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యేదాన్ని. చాలా ఎంతో ఎనర్జీగా ఉండేది. అంతకుముందు ఒక రకమైన కోపము, లేజీ, వివిధ రకాల అవి అరిషడ్వర్గాలు అంటాం కదా, అవి అనుకోకుండా బయటకు వచ్చేవి, కోపం ప్రదర్శించేదాన్ని. తర్వాత చాలా కామ్ అయ్యాను. అసలు ఎంత కామ్ అంటే చాలా కామ్ అనమాట. ఇల్లంతా చాలా కాము, క్వైట్. నేను కూడా ఇంత ఎనర్జిక్గా ఉండేదాన్ని అని అనిపించేది అనమాట. వితిన్ 40 daysలో నేను తేడాన్ని గమనించాను. మా బాబు కూడా నేను పెట్టేదాన్ని కాదు కదా, ఇంకా నేను వండేదాన్ని కాదు. ఏ రోజు అయితే డిసైడ్ అయ్యానో ఆ రోజు కూడా, అప్పటి నుంచి కూడా వాడు కూడా చాలా హ్యాపీగా, వాడు కూడా అందరికీ చెప్తూ ఉండడము నాన్ వెజ్ తినొద్దు అని చెప్పేసి. నేను ఎప్పుడూ కూడా తనని తర్వాత నేను మానేసిన తర్వాత తినమని ఎప్పుడూ అడగలేదు. సో మా హస్బెండ్ కూడా ఒకసారేమో నువ్వు పెట్టు అంటే, సరే తన ఇష్టము, తను తింటే తిననివ్వండి అని చెప్పేసి నేను వదిలేశాను. కానీ వాడు నో చెప్పాడనమాట. సో చాలా కాము, ఎంతో ప్రశాంతత, ఎంతో ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యాను. సో అప్పుడు రియలైజ్ అయ్యాను, అంటే నేను నాన్ వెజ్ తిన్నప్పుడు ఎందుకో నాకు కోపం వచ్చేది, ఎందుకో గొడవలు అయ్యేవి, ఆ ఎనర్జీస్, నేను ఎందుకో చాలా డల్గా ఉండేదాన్ని. ఇప్పుడు నేను చాలా యాక్టివ్ అయ్యాను, వెజిటేరియన్ ఫుడ్లో ఇంత మహిమ ఉందా అని చెప్పేసి. సర్ప్రైజింగ్గా నేను ఎప్పుడైతే వెజిటేరియన్గా మారానో నా ఫుడ్ వండడం, నాకు వెజిటేరియన్ ఫుడ్ ఎంతో టేస్టీగా అనిపించేది. అంతకుముందు అంత టేస్టీగా నేను ఎప్పుడూ రుచి చూడలేదు అనిపించేది. అంటే మేబీ ఆ యొక్క లోవర్ ఎనర్జీసా మరి ఏంటో తెలియదు, కానీ నేను ఎప్పుడైతే వెజిటేరియన్గా మారానో వెజిటేరియన్ ఫుడ్ ఇంత టేస్టీగా ఉంటుందా అని అనుభవించాను. ఆ యొక్క ఫీలింగ్లోకి నేను వెళ్ళాను అనమాట. ఇప్పుడు ప్రపంచం అంతా నాన్ వెజ్ తింటుంది, ఎక్కువ శాతం నాన్ వెజ్ తింటున్నారు. మరి వారికి మీరేం చెప్తారు? ఒక్క 40 days వెజిటేరియన్గా మారి ట్రై చేయండి, వెజిటేరియన్ ఫుడ్ టేస్ట్ చేయండి. 40 days తర్వాత మీ మార్పుని మీరే గమనించండి. 40 days తర్వాత వెజిటేరియన్గా మారిన తర్వాత మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, మీలో చేంజెస్ ఎలా ఉన్నాయి అని. 40 daysకి ముందు మీరు నాన్ వెజ్ తినేటప్పుడు మీరు ఎలా ఉన్నారు అని ఒకసారి మిమ్మల్ని మీరు గమనించుకుంటే మీకే తేడా తెలుస్తుంది. నేను అందరికీ చెప్తాను ఇప్పుడు వెజిటేరియన్ తినండి అని, కానీ వాళ్ళు ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వాళ్ళ తేడాన్ని వాళ్ళు గమనించుకున్నాక, వాళ్ళ మార్పులు వారు చూసుకున్నాక వాళ్ళే రియలైజ్ అవుతారు వెజిటేరియన్లో ఎంత మహిమ ఉంది, ఎందుకు నాన్ వెజ్ తినకూడదు అని వారికి తెలుస్తుంది. గ్రేట్ మేడం, ఒక గొప్ప మెసేజ్ ఇచ్చారు మీరు. అలాగే మీరు చెప్పిన దాంట్లో నుంచి ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఏంజల్స్ గురించి ప్రాణహిత గారు చెప్పినప్పుడు మీరు నమ్మలే, ఏంటి నిజమా కాదా అని. నేను కూడా అదే అడుగుతున్నా, నిజమా కాదా? ఇట్ ఈజ్ 200% ట్రూ అండి, అది సత్యము. నేను అప్పుడు ఏంజల్స్, నాకు వారు ఆ వీడియోలో మేడం చెప్పారు నాకు ఏంజల్స్ సహాయం చేస్తారు అని.
ఇప్పుడు నేను లాస్ ఏంజలస్లో ఉంటున్నాను. పరి మేడము, భిక్షం సార్ ఇలా కాల్ చేసి నువ్వు కూడా అక్కడ గ్రూప్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు నేను ఒక వాట్సాప్ గ్రూపు లోకల్లో క్రియేట్ చేసి నా ఫ్రెండ్స్ అందరినీ అందులో నాకు తెలిసిన వాళ్ళందరినీ యాడ్ చేసి ధ్యానం స్టార్ట్ చేద్దాము అని అనుకుని స్టార్ట్ చేశాను. సరే ఈ గ్రూప్కి ఏం పేరు పెట్టాలి అని ఫస్ట్ PSSM లాస్ ఏంజలస్ అని పెట్టాను. తర్వాత ఏంటి లాస్ బాగాలేదే అని PSSM ఏంజల్స్ అని పెట్టాను అనమాట. అది కూడా నాకు తెలియకుండా జరిగింది. సో ఓకే, PSSM ఏంజల్స్ గ్రూప్ బాగుంది అనుకుంటూ చేస్తూ ఉన్నాను. ఈ తరుణంలో నాకు చాలా ఏంజల్స్ వీడియోస్ కనిపించేవి అగైన్ యూట్యూబ్లో. అన్నీ వింటూ ఉండేదాన్ని. ఏంటో ఎందుకు ఎప్పుడు చూసినా నాకు ఏంజల్స్ వీడియోసే కనిపిస్తూ ఉన్నాయి, ఇంకేం వీడియోస్ కనిపించట్లేదు. ఆ వర్క్షాప్స్ ఏమన్నా గ్రూప్ మెడిటేషన్స్ కూడా ఏంజల్స్వే నేను అటెండ్ అవుతూ ఉండేదాన్ని. ఒకానొక తరుణంలో అనిపించింది ఏంజల్స్ ఏమన్నా నన్ను కనెక్ట్ అవ్వాలి నేను అనుకుంటున్నారా అని అనుకొని నేను వాళ్ళతో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఏంజల్స్ని పిలుచుకోవడము, మెడిటేషన్లో నాకు ప్రతి సహాయము వారి ఏంజల్స్ నాకు సహాయం చేయండి అని అడగడము, ఎగ్జాక్ట్లీ ప్రాణహిత మేడం చెప్పినట్టు వీడియోలో అలా స్టార్ట్ అయ్యాక కొన్ని రోజులకి రియలైజ్ అయ్యాను నేను, అవును కదా నా గ్రూప్ పేరు కూడా PSSM ఏంజల్సే కదా అని చెప్పేసి. సో ఈ మధ్యలో ఒక అనుభవం వచ్చింది నాకు. ఒకరోజు 9 PM నేను ప్రతిరోజు మెడిటేషన్ చేపిస్తాను. ఆ 9 PM మెడిటేషన్లో నేను రోజు ఏంజల్స్తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను, కానీ కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. మాస్టర్స్ నాకు దారి చూపించండి అన్నప్పుడు ఆ రోజు నేను మెడిటేషన్ అనుకొని క్వశ్చన్ వేసుకొని ధ్యానంలో కూర్చున్నాను. సడన్గా జీసస్ కనిపించారు. ఏంటి జీసస్ నాకెందుకు కనిపిస్తారు, నేను హిందూని కదా అనుకున్నాను. చిన్నప్పటి నుండి నేను హిందూగా పెరిగాను కాబట్టి జీసస్ ఏదో నేను ఆలోచిస్తున్నానేమో అనుకున్నాను. సో మళ్ళీ అలాగే చూస్తూ ఉన్నాను, అది జీసస్ అక్కడే ఉంటున్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు. అరే నిజంగానే జీసస్ కనిపించారు అని రియలైజ్ అయ్యాను. అప్పుడు వెంటనే నేను వారి ముందు నీల్ డౌన్ అయ్యి, నేను ఎన్నో గత జన్మలు ఎన్నో కర్మలు చేశాను, నన్ను క్షమించండి అని నీల్ డౌన్ అయ్యి వారి ముందు అడిగేసరికి వారు నా వల్ల బాధపడ్డ కొన్ని ఆత్మలు వారిలోకి వెళ్ళడం జరిగింది. అవి చూశాను. తర్వాత వారు నా చేయి పట్టుకొని ఏంజలిక్ వరల్డ్కి తీసుకెళ్లారు. ఏంజలిక్ వరల్డ్కి తీసుకెళ్ళాక అక్కడ ఒక మాస్టర్ వచ్చి నా పైన అదొక కిరీటంలాగా పెట్టారనమాట. పెట్టాక నేను ఎంతో సంతోషంతో జీసస్ని హగ్ చేసుకున్నాను, ఎంతో ఆనందంతో. అప్పుడు వారు లైట్గా మారారు, నేను ఆ లైట్లో ఒక పరమాణువుని అని గ్రహించాను. అలా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆ పరమాణువుగా ఏ దారి గుండా అయితే వారు నన్ను తీసుకెళ్లారో అదే దారి గుండా నేను మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి నా శరీరంలో కలిసిపోయాను. ఇదంతా చాలా ఎరుకతో జరిగింది. అప్పుడు నాకు అర్థమైందనమాట, ఎస్ నాకు ఏంజల్స్ కనెక్ట్ అయి ఉన్నారు. ఆ ప్రాణహిత మేడం చెప్పింది 200% కరెక్ట్. సో ఏంజల్స్ మనకి సహాయం చేయడానికి భూమి మీదకి వచ్చారు. నేను వారి సహాయాన్ని తీసుకుంటూ ఇంకా మరెంతో మందికి ఈ జ్ఞానాన్ని అందించాలి. వారు మనకి సహాయం చేయడానికే ఉన్నారు, వారు ఎంతో సంతోషిస్తారు వారు మనకి సహాయం చేస్తే, మనం అడగాలి అని చెప్పి ఆ రోజు నుండి నేను కూడా అందరికీ ఆ యొక్క విజనాన్ని షేర్ చేస్తూ ఉన్నాను. మీరు చెప్పిన దాంట్లో నుంచే ఇంకో క్వశ్చన్, మీరు డ్రీమ్లో ఏవైతే చూసారో భౌతిక జీవితంలో అవి నిజంగా జరిగాయని చెప్పారు. ఏం చూసారు, ఏం జరిగాయి అంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. చిన్నప్పటిది చాలా చిత్రంగా ఉంటుంది. నేను 8వ తరగతి చదువుతున్నాను. అప్పుడు నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్, అఫ్కోర్స్ ఆ టైంలో లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, గోల్డ్ అంటే చాలా ప్రీషియస్, ఎంతో ఇమాజిన్ చేయండి. సో 8వ తరగతి నేను ఏదో ఈవినింగ్ 6 PM అట్లా ఫేస్ వాష్ చేసుకుంటా ఉంటే ఒకటి గోల్డ్ ఇయర్ రింగ్ కింద పడిపోయింది అనమాట. వెతికాను, దొరకలేదు. సరే దొరికాను. మా మదర్ వచ్చి వెతికారు. సరే ఇంకా చీకటి పడిపోయింది, రేపు వెతుకుదాంలే అని చెప్పారనమాట. ఇంకా ఆ రోజు నైట్ పడుకునేటప్పుడు నాకు టెన్షన్, అది దొరకదా అలా అనుకుంటూ పడుకున్నాను. మార్నింగ్ నాకు ఎర్లీ మార్నింగ్ డ్రీమ్ వచ్చింది, అది ఎలా దొరుకుతుంది అని చెప్పేసి. డ్రీమ్ వచ్చింది, లేచాను. అప్పుడు డ్రీమ్ అనుకుంటాం కదా, ఎర్లీ మార్నింగ్ వచ్చిన డ్రీమ్ కళలు నిజమవుతాయి అని చెప్పారు. సరే నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో డ్రీమ్ వచ్చింది, లేచాను. ఇంక మళ్ళీ వెతుకుదామని వెళ్ళి వెతకడం, అదే డ్రీమ్లో కనిపించినట్టుగానే వెళ్ళి వెతకడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు తెలుస్తుంది డ్రీమ్లో జరిగింది కదా ఇది అని వెతుకుతుంటేనే అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మా అమ్మ వస్తుంది, నన్ను పిలుస్తుంది, చాయ్ పెట్టమంటుంది, ఇప్పుడు తను వచ్చి వెతికితే తనకు దొరుకుద్ది, ఇది డ్రీమ్ అనమాట. సో వెతుకుతూ ఉంటే నిజంగానే మా మదర్ వచ్చారు, పిలిచారు, నేను వెళ్తున్నాను. ఇప్పుడు నేను అనుకుంటా ఉన్నాను, ఇది నా డ్రీమ్ కదా, ఇప్పుడు మా అమ్మకి దొరుకుద్దా అని చెప్పేసి. నేను టీ పెట్టి బయటకు వచ్చేసరికి మా అమ్మ దొరికింది. ఏమైతే వర్డ్స్ చెప్తున్నారో అవన్నీ నాకు డ్రీమ్లో కనిపించాయి అనమాట. ఇలానే సర్ప్రైజింగ్గా తను చూస్తూ ఉన్నాను, తను ఏదో మాట్లాడుతూ ఉందనమాట. అంటే అలా ఆశ్చర్యపడిపోయి, అంటే యాజ్ ఇట్ ఈజ్గా సీన్ బై సీన్, వర్డ్ బై వర్డ్ ఏదైతే చూశానో అదే అక్కడ జరుగుతూ ఉంది. సో అలా అప్పటి నుంచి నాకు ఇంకా కళలు అంటే ఏవో మనకి చెప్తాయి, అవి నిజము
అని నేను నమ్మేదాన్ని. అలా ఏదో ఒక ఉంటుంది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అప్పటి నుంచి నేను దాని వెనకాల ఎక్కడ డ్రీమ్ ఆర్టికల్ కనిపించినా చదువుతూ ఉండేదాన్ని. కానీ అవి వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్లో నుండి వస్తాయి, సైంటిఫిక్గా మనం ఏది ఆలోచిస్తే అదే వస్తాయంటే ఎందుకో నమ్మబుద్ధి అయ్యేది కాదు నాకు. కాదు, ఏదో చెప్తాయి అని చెప్పేసి నేను బలవంతంగా, అంటే ఎంతో ఎంతో స్ట్రాంగ్గా నమ్మేదాన్ని, బలంగా నమ్మేదాన్ని. మేడం, అంటే కళలో మీరు చూసింది ఏదైతే ఉందో అది నిజంగా జరిగింది, ఇంకొక ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి ఏదైనా. యా, తప్పకుండా సార్. అయితే నేను 2 years బ్యాక్ వచ్చాను అని చెప్పాను కదా. సో 1 weekకి ఒకరోజు కలలో పత్రి సార్ కనిపించారనమాట. జస్ట్ మెడిటేషన్లో ఉన్నారు, కానీ టెలిపతి మెసేజ్ ఏమి ఇచ్చారంటే ఎక్కువసేపు మౌనంగా ఉండు, ఎక్కువ మెడిటేషన్ చెయ్యి అన్నారు. అప్పటికి నాకు పత్రి సార్ ఎవరో తెలీదు. కాకపోతే వంశీ సార్ వారి యొక్క క్లాసులలో ప్రతి వీడియోలోనూ పత్రి సార్కి ప్రణామాలు అని చెప్తూ స్టార్ట్ చేసేవారు. సో ఆ విధంగా నాకు వారు గురువుగారు, వంశీ గారి గురువుగారు అని మాత్రమే తెలుసు. అయితే నాకు అప్పుడు ఏమనిపించిందంటే, సార్ వచ్చి ఎక్కువసేపు మెడిటేషన్ చేయమంటున్నారు కదా వంశీ సార్ గురువు గారు, సో ఈ రోజు నుండి మెడిటేషన్ ఎక్కువ చేద్దాము అనుకొని ఆ రోజు మౌనంగా ఉన్నాను. ఆ రోజు నుండి కొంచెం ఎక్కువ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. 2 daysకి న్యూస్ వచ్చింది, పత్రి సార్ శరీరం విడిచారు అని చెప్పేసి. ఓ అవునా అనుకున్నాను. జనరల్గా గురువుగారు శరీరం విడిచుంటారు అనుకున్నాను, అంతే నార్మల్గా తీసుకున్నాను. రెగ్యులర్గా ఆ రోజు ఎలా పడుకుంటానో అలానే పడుకున్నాను. అయితే ఆ రోజు నైట్ కలలో నైట్ చూశాను అనమాట, ఎర్లీ మార్నింగ్ డ్రీమ్ అగైన్. డ్రీమ్ అనుకున్నాను, అది డ్రీమో మరి కాదో. సో ఆ రోజు ఏం చూశానంటే, పత్రి సార్ శక్తి స్థలు ప్రిపేర్ చేస్తున్నారనమాట. అది కలర్ఫుల్గా ఉంది, మట్టితో ఇలా ఉంది, పూలదండలు వేశారు, అదంతా యాజ్ ఇట్ ఈజ్గా కనిపించింది అనమాట. నెక్స్ట్ డే లేచి మామూలుగా రోజువారీ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేయ ముందు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయగానే నేను ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఏదైతే చూశానో, పత్రి సార్ శక్తి స్థల్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నారో, అంటే చూశాను కదా నైట్లో డ్రీమ్లో, అదే పిక్చరు ఇక్కడ యూట్యూబ్లో పత్రి సార్ శక్తి స్థల్ ప్రిపేర్ అయ్యింది అని పెట్టారనమాట. పెడితే నేను ఒక్కసారి అసలు అది చూసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పిక్చర్ అనమాట. నేను నైట్ ఏది చూశానో అదే వారు పెట్టారనమాట. మార్నింగ్ యూట్యూబ్లో పెట్టారు, శక్తి స్థల్ ఇలా ఉంది అని చెప్పేసి. అంటే నేను అనుకున్నాను, అరే ఇదే కదా చూశాను అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. కానీ ఒక 9 months తర్వాత నేను ఏం రియలైజ్ అయ్యానంటే, నా సోల్ ట్రావెల్ చేసింది సార్ దగ్గరికి. అక్కడ సార్ అప్పుడు శరీరం విడిచే టైంలో అదంతా జరిగేటప్పుడు, ఆ యొక్క కార్యక్రమాలు జరిగేటప్పుడు నా సోల్ అక్కడే ఉంది అని నేను రియలైజ్ అయ్యాను తర్వాత. సో మీరు చెప్పిన దాని నుంచి ఇంకొక క్వశ్చన్, మీరు మీ గత జన్మల్ని చూసుకున్నా అని చెప్పారు కదా, సో మీ గత జన్మల గురించి చెప్తారా కొంచెం? నేను ఎక్కువ కర్మల మీదనే ఫోకస్ చేశాను బిగినింగ్లో. అంటే చాలానే చూసుకున్నాను. సార్ కళల ద్వారా జ్ఞానం అనే కార్యక్రమంలో లైక్ ఎలా చూసుకోవాలి అన్న కొన్ని టిప్స్ చెప్తారు. సో ఆ టిప్స్ని ఫాలో అవుతూ స్టార్ట్ చేశాను అనమాట. చేస్తే బిగినింగ్లో ఒక డ్రీమ్ వచ్చింది, చాలా భయంకరమైన డ్రీమ్. సార్ ఏంటి గత జన్మలు చూసుకోవచ్చు అన్నారు, ఇంత భయంకరంగా వచ్చింది అని చెప్పేసి అనుకొని ఫస్ట్ వెనక ముందు అయ్యానమాట, ఏంటి ఇలా వచ్చింది అని చెప్పేసి. నేను అనుకున్నాను ఏవో కొన్ని చేసుంటానులే, అవి చూసుకుందాము అనుకున్నాను. కానీ తర్వాత అవి ఇంకా రోజు చూసుకోవడము, సార్ కర్మపాకం ఉంటుంది, సో కర్మపాకం చేసుకోవడము, అవి రిలీజ్ చేసుకోవడము, అలా ప్రాసెస్లో అంటే మాస్టర్స్ నాకు ఎప్పటికప్పుడు నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఆ టైంలో నాకు ఏది రాబోతుందా అది చూపించడము, దాన్ని రిలీజ్ చేసుకోమని నన్ను ప్రోత్సహించడము, అలాగే అనిరుద్ధ మేడం గారి వీడియోస్కి కనెక్ట్ చేయడం జరిగింది. నన్ను కనెక్ట్ చేసి వారి యొక్క జ్ఞానాన్ని ప్రతిరోజు వినమని కూడా నాకు చెప్తూ ఉండేవారనమాట. సో రోజు జ్ఞానాన్ని తీసుకోవడము ఇదే పని. ఇంకా నాకు ఫస్ట్ 6 months అయితే రోజు సత్సంగం జాయిన్ అవ్వడము, అని మేడం శ్రీ మాస్టర్ గారి క్లాసెస్ వినడము, కర్మలు చూసుకోవడము, రిలీజ్ చేసుకోవడము. అండ్ మెడిటేషన్లో మీరు దాదాపు 2 years అవుతుంది ధ్యానం చేయబట్టి, మెడిటేషన్లో ఏదైనా ఒక అనుభవాన్ని చెప్పండి. చాలా హీలింగ్ జరిగింది నాకు కపుల్ ఆఫ్ టైమ్స్ మెడిటేషన్లో. ఇప్పుడు మొన్న మనం ఎంఎంఎస్ కూడా వెళ్ళాం కదా, ఎంఎంఎస్లో ఫస్ట్ డే 5 o'clockకి మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక అనుభవం వచ్చింది. అది నేను ఫస్ట్ మా ఇంట్లోకి వచ్చాను. మా ఇంట్లోకి మహావతార్ బాబాజీ గారి పిక్చర్ ఉంది, సో ఆయన ముందుకే వచ్చానమాట యాజ్ అ సోల్గా. ఆయన ముందుకు వచ్చిన తర్వాత అక్కడ నుండి నన్ను మౌంట్ శాస్తా తీసుకెళ్లారు. మౌంట్ శాస్తా నుండి లోపలికి తీసుకెళ్లారు, మౌంట్ శాస్తా లోపలికి. అక్కడ పెద్ద పిరమిడ్ కింద అక్కడ పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద నాకు హీలింగ్ చేశారు.
హీలింగ్ చేసి ఒక ఫస్ట్ రౌండ్ నాకు సోలార్ ఎక్లిప్స్ సమయంలో చేశారు, ఒక 4-5 months బ్యాక్. ఇది సెకండ్ రౌండ్ హీలింగ్ చేశారు. ఫస్ట్ రౌండ్లో మొత్తం అన్ని పిన్స్ గుండు సూదిలాగా అన్ని పెట్టారు, ఏవో రాశారు, మొత్తం రాసి తర్వాత వాటర్లో డిప్ చేసి ఆ యొక్క చెట్టు యొక్క ఊడలు కూడా నా లోపలికి వెళ్ళి అన్నీ క్లియర్ చేసి తర్వాత నీళ్ళలో ముంచి తర్వాత ఏవేవో ద్రవాలు లాంటివి పూసారు. అది సోలార్ ఎక్లిప్స్ సమయంలో జరిగింది. రెండవ హీలింగు మొన్న ఈరోజు మనం MMS2 ర్యాలీలో జరిగింది. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ సెకండ్ డే జరిగిందనమాట. అప్పుడు నాకు ఒక లైట్లో నన్ను పెట్టారు, చాలాసేపు ఆ ప్రాసెసింగ్ చేశారు. వావ్, గ్రేట్ మేడం. అండ్ అబౌట్ పత్రి సార్. పత్రి సార్ ఈజ్ నేను పత్రి సార్ గురించి చెప్పే అంత గొప్పదాన్ని కాదు, కానీ హీఈజ్ మై మాస్టర్. వారు నా యొక్క పరమ గురువు. ఈ జన్మలో వారిని ఫిజికల్గా కలిసే అదృష్టం దక్కలేదు. అలా అని నేను స్టార్టింగ్లో సార్ గురించి తెలియక ముందు నేను పెద్ద పట్టించుకునే దాన్ని కాదు, కానీ ఎవరైనా మాస్టర్స్ నా దగ్గరికి వచ్చి నేను పత్రి సార్ని కలిశాను అంటే ఏడుపు వచ్చేదనమాట నాకు. ఎందుకో తెలీదు, కళ్ళలోండి నాకు టపటప వాటర్ వచ్చేవి నేను కలిశాను అంటే. సో ప్రతిసారి సోల్ లెవెల్లో నేను డ్రీమ్స్లో కానీ వేరే సోల్ లెవెల్లో కానీ నేను ఎప్పుడు కూడా నాకు ఏ ఆపద వచ్చినా పత్రి సార్ అని ప్రే చేస్తూ ఉండేదాన్ని. అది నాకు ఒక 3-6 months తర్వాత రియలైజ్ అయ్యాను, నేను ఎందుకు పత్రి సార్ని నాకు ఫిజికల్గా తెలియదు కానీ సోల్ లెవెల్లో మాత్రం ఆయన ఎప్పుడు పత్రి సార్ అంటూ ఉంటాను అని క్వశ్చన్ వేసుకున్నాను. మరి అంతా అంటూ ఉంటాను కానీ నేను ఎప్పుడు వారిని ఫిజికల్గా కలవలేదు అని అనుకున్నప్పుడు ఆన్సర్ ఏమొచ్చిందంటే, నువ్వు ఒకానొక జన్మలో వారితో ట్రావెల్ చేశావు, వారి శరీరం విడిచినప్పుడు నేను తట్టుకోలేకపోయాను అని చెప్పేసి, అలాంటి వేదన మళ్ళీ అనుభవించకూడదు అని నువ్వే ఇలా డిజైన్ చేసుకున్నావు అని చెప్పేసి నాకు ఆన్సర్ వచ్చింది. సో అప్పటి నుంచి ఆయనకి అది తెలియదు, ఇంకా పరమ గురువులకి ఆ సోల్కి ఈ యొక్క సోల్కే తెలుసు. బట్ హీఈజ్ మై గురువు, ఇంకా మనందరి గురువు, మన గురువు. సో నన్ను ముందు ఉండి వెనకాల నుండి నడిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అని నాకు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట. ఇంకా అండ్ ఇందాక మీరు మౌంట్ షస్తా అనేటువంటి ప్లేస్ గురించి చెప్పారు కదా, ఏంటి మేడం అసలు మౌంట్ షస్తా ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అది నార్త్ కాలిఫోర్నియాలో ఉంటుంది మౌంట్ షస్తా. ఇక్కడ చాలామంది దాన్ని మినీ మౌంట్ కైలాష్ అని కూడా పిలుస్తారు. దాని కింద టెలోస్ అని ఉంటారనమాట. సో వారు మనకన్నా అడ్వాన్స్డ్ సోల్స్. ఆ యుగంలోకి ఆ యొక్క యుగం ఎంటర్ అయినప్పుడు కొంతమంది సోల్స్ ఆ కిందికి వెళ్ళి అక్కడ ఉంటారనమాట. సో వెరీ హైలీ స్పిరిచువల్ ప్లేస్. దానికి అది ఏమంటారు కొంతమంది అంటే, మౌంట్ షస్తా ఈజ్ అపోజిట్ టు ద మౌంట్ కైలాష్ అంటారు. అరుణాచలంకి కూడా అపోజిట్ ఉంటుంది అని చెప్తారు. ఎనర్జీ వర్టెక్స్ అనమాట, అది ఒక హైలీ ఎనర్జీ వర్టెక్స్ ప్లేస్. ఇక్కడ చాలామంది అమెరికన్స్ అక్కడ స్పిరిచువల్ రిట్రీట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ధ్యానాలు చేయడము. నేను మొన్న పరి మేడంతో వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు అదొక 5th dimensional ప్లేస్ లాగా అనిపించింది. ఇట్స్ నాట్ ఆన్ ద ఎర్త్ మీద ఉన్న ప్లేస్ లాగా అనిపించలేదు, అదొక డిఫరెంట్ ప్లేస్ అనమాట. హైలీ స్పిరిచువల్ ప్లేస్, చాలా వైబ్రేషనల్ ప్లేస్. అక్కడ సోల్స్, అది ఒక పోర్టల్ నాకు అనిపించింది అనమాట. అదొక పోర్టల్, వేరే యుగాంతర వాసులు వచ్చేది అక్కడ వారికి ఒక ద్వారం లాగా అని నాకు అనిపించింది. UFOs అక్కడ పైకి వచ్చి ల్యాండ్ అవ్వడము, ఇలా అంటే మేము చూడగలిగాము కొంతమంది మాస్టర్స్. మేము ఫుల్ మూన్ రోజు అక్కడ ఉన్నాము. సో మేము అక్కడ స్కై వాచ్కి వెళ్ళినప్పుడు అక్కడ UFOs చూసామన్నమాట. చాలా హైలీ వైబ్రేషనల్ ప్లేస్. ఫైనల్గా PMC గురించి మీ మాటల్లో. PMC ఎంతోమందిని ధ్యానులుగా మార్చింది. ఎంతోమందిని కాదు, వారి ఫ్యామిలీస్ని, అలాగే ఇప్పుడు నాలాంటి వారిని. నేను లాస్ ఏంజలస్లో ఉంటాను సార్ చెప్పినట్టు. ఇక్కడ మాకు ఎవరూ లేరు ధ్యానం నేర్పించడానికి. అది నేను చూసి ఎంతోమందికి రికమెండ్ చేస్తూ ఉన్నాను. అంటే మాకు ఎంతో జ్ఞానం ఇస్తూ ఉన్నారు PMC. అక్కడ ఉండి మాకు ఇక్కడ ఇంట్లో ఉంటూ మేము ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాము. ఎన్నో ధ్యానానుభవాల క్లాసెస్ నేను విన్నాను. ఎంతోమంది మాస్టర్స్ జ్ఞానాన్ని నేను రోజు వింటూ ఉన్నాను. అలా నాలాంటి వాళ్ళు ఎంతోమందికి, కోట్లాది మందికి అమెరికాలో ఉండొచ్చు, వేరే ఏ దేశంలోనైనా ఉండొచ్చు, వారందరికీ కూడా ప్రతిరోజు మాకు ఎంతో ధ్యాన అనుభవాలను, జ్ఞానాన్ని అందిస్తుంది. మా యొక్క ఆత్మ ఎదుగుదలకి ప్రతి నిత్యము, ప్రతి సెకను PMC తోడ్పడుతోంది. దానికి PMC నడిపిస్తున్న మాస్టర్స్కి, దానికి సహాయం చేస్తున్న మాస్టర్స్కి, అందులో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో అద్భుతంగా మీ జ్ఞానాన్ని చెప్పారు. చాలా అద్భుతంగా ఉన్నాయి మీ అనుభవాలన్నీ, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. మీరేమో 2 సంవత్సరాలు అయింది నేను ధ్యానం లేకొచ్చని చెప్తున్నారు. సో ఇవండి సత్య మేడం యొక్క అనుభవాలు. ఈ మేడం వచ్చి 2 years అయింది మెడిటేషన్లోకి, కానీ మేడం యొక్క అనుభవాలు ఇవి.
ఎంత అద్భుతమో చూడండి. ప్రజెంట్ మనం కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్ సిటీలో మనం మేడం వారి యొక్క ఇంట్లో ఈ అనుభవాలని మేడం ద్వారా వింటున్నాం. సో మరొక మాస్టర్ యొక్క అనుభవాలతో మళ్ళీ మనం కలుద్దాం. అద్భుతమైనటువంటి ధ్యాన అనుభవాలను మనం తెలుసుకుందాం ధ్యాన ప్రపంచం అనేటువంటి కార్యక్రమం ద్వారా. అండ్ మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మీ యొక్క అనుభవాలను పిఎంసి ప్రేక్షకులతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదంతా మాస్టర్స్ యొక్క కృప అండ్ పిఎంసి. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎపిసోడ్ మరొక మాస్టర్ యొక్క అనుభవాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.